హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ ఎపిసోడు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. కొద్దిసేపు టాస్క్లు, కొద్దిసేపు ముచ్చట్లతో అయిపోయింది. ఎక్కువ గొడవలు ఏమీ లేవు, నిన్న టాస్కులతోనే సరిపోయింది. అండ్ లైవ్లో చూస్తే ఎలిమినేషన్ గురించి వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు అనమాట. ఐ మీన్ నామినేషన్స్ గురించి. నామినేషన్స్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారని చెప్పేసి ఇమిటేట్ చేసి చూపిస్తున్నారు. అబ్బాయి, నిఖిల్ వాళ్ళంతా. ఇదంతా మొన్న జరిగిన ఎపిసోడు, అది మనకు నిన్న చూపించారు. అంత సీరియస్గా గొడవపడి నామినేషన్స్లో తర్వాత వాళ్ళే ఇమిటేట్ చేసి నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చూపించుకుంటున్నారు లైవ్లో. అది మనకు ఎపిసోడ్లో చూపించలేరు. సో ఎపిసోడ్కి వచ్చేసరికి ఫస్ట్ మార్నింగ్ మైండ్ బ్లాక్ సాంగ్తో స్టార్ట్ అయింది డే. అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు. వచ్చినా రాకపోయినా అట్లా డల్గా ఉండొద్దు, డ్యాన్స్ చేద్దామని చెప్పేసి డ్యాన్స్తో స్టార్ట్ చేస్తున్నారు. సో అబ్బాయి అయితే చేయలేదు, నిన్న కూర్చొని చూస్తున్నాడు అక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళను. సో దీని తర్వాత మణికంఠ అండ్ సోనియా ఇద్దరు ముచ్చట్లు పెడుతున్నారు. మణికంఠ ఏమంటున్నాడంటే, అసలు నిన్న జరిగిందంతా నాకు ఒక కలనేమో అనుకున్నా, నిద్రలో నేను ఏడ్చింది, కన్ఫెషన్ రూమ్కి పోయింది అంతా, కానీ లేచి చూసేసరికి మళ్ళీ అందరూ అవే మొహాలు కనిపించినాయి, ఇక్కడే ఉన్నా. సో ఇదంతా కళ కాదు, నిజమే అని మళ్ళీ రియలైజ్ అయినా అని చెప్తున్నాడు. ఆ తర్వాత బేబక్క కిచెన్ గోల వదలట్లేదు ఆమెకు. పాపం కిచెన్లో పడేశారు, ఆ కిచెన్తోనే సరిపోతుంది ఆమెకు. ఆమె ఎట్లయిపోయిందంటే ఏం చేస్తే ఎక్కడ ఏ పాయింట్ పట్టుకుంటారో అన్నట్టు అయిపోతుంది బేబక్కకి. ఆమెలాగా ఒరిజినల్గా ఉండలేకపోతుంది. ముందు రోజు స్ట్రిక్ట్గా లేదని చెప్పి నామినేట్ చేశారు. స్ట్రిక్ట్గా ఉన్నా కానీ మమ్మల్ని ఇంకో కూర వండుకొని ఎట్లేదు అని చెప్పేసి మళ్ళీ నామినేట్ చేశారు. సో ఎలా ఉంటే ఏం చేస్తారో అని చెప్పేసి ఆమెకు అర్థం కావట్లేదు. సో నిన్న ఆ టెన్షన్లో పడి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం కూడా మర్చిపోయింది. బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది. వార్నింగ్ వచ్చినందుకు ఈ గిన్నెలన్నీ నేనే కడిగేస్తాను అని చెప్పేసి ఆమె సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకుంది. సో ఇలా చేస్తుంది. పాపం ఆమె మంచిదే వ్యక్తి, కానీ ఇక్కడ ఉన్న జనాలను ఆమెకు ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. ఏది చేసినా ఏదో ఒక పాయింట్ పట్టుకుంటున్నారని చెప్పేసి ఎవరు ఏది చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. నిన్న శేఖర్ భాష కరెక్ట్గా చెప్పాడు నబీల్తో మాట్లాడుతున్నప్పుడు. నబీల్కి సోనియా ఎవరో వాయిస్ మీద నువ్వు వర్క్ చేయాలి, వాయిస్ కొంచెం మార్చుకోవాలని చెప్పారంట. నిజమా, ఇట్లా మార్చుకోవాలా నేనని అడుగుతున్నాడు నబీల్ శేఖర్ భాషని. అవసరం లేదు, ఎవ్వరు ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, నీకు నువ్వే తోపు అన్నట్టు చెప్తున్నాడు. సో బేబక్కను కూడా అలానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఫస్ట్ డే ఆమె చాలా బాగుంది, నువ్వు స్ట్రిక్ట్గా ఉండట్లేదు అని చెప్పేసి ఆమెను స్ట్రిక్ట్గా మార్చేసరికి ఆమె ఏదో అనుకొని కూర ఎవరికి అలో చేయకపోవడం, కూర వండనీయకపోవడం అలా చేసింది. దానికి కూడా మళ్ళీ నామినేట్ చేశారు. ఇలానే జరుగుతుంది, అందుకే మనలాగే ఉండాలి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా మారొద్దు అని చెప్తున్నాడు. కరెక్టే ఆ పాయింట్ మాత్రం. శేఖర్ భాష ఆలోచించినంత మెచ్యూర్డ్గా బేబక్క ఆలోచించలేకపోతుంది. టెన్షన్ అవుతుంది ఆమె. పాపం ఈ వారం ఓటింగ్ లీస్ట్లో ఉంది ఆమె. యాక్చువల్గా మణికంఠ అనుకున్నారు, కానీ ఆయన అంతా ఏడ్చేసరికి మన జనాలు ఇంకా సింపతికి పడిపోతారు కదా. పాపం అంత ఏడుస్తున్నాడు, హౌస్లో చాలా కష్టాలు ఉన్నాయని చెప్పేసి ఓట్లు వేసేసి ఆయనను టాప్లో ఉంచారు. సో బేబక్క లీస్ట్లోకి వచ్చింది. మరి ఆమె వీక్ ఉంటుందో వెళ్ళిపోతుందో, నో నామినేషన్ ఉంటుందో చూడాలి. బేబక్క అయితే ప్రస్తుతం ఎపిసోడ్లోకి వచ్చేసరికి విష్ణుప్రియతో మాట్లాడుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఒకటి చేసేసరికి మొత్తం కిచెన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ చేయడానికి అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియాను ఎందుకు నామినేట్ చేసిందో ఆ రీజన్ డిస్కషన్ పెట్టిందనమాట బేబక్కతో. ఆమె మామూలుగా ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు అందరితో బాగానే ఉంటుంది, కానీ యుద్ధ భూమిలోకి దిగినప్పుడు మాత్రం ఆమె బిహేవియర్ నాకు నచ్చట్లేదు. ఎవరిని మాట్లాడనివ్వకుండా ఆమె మాట్లాడుతుంది, డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తలేదు, అది నాకు నచ్చట్లేదు, అందుకని నామినేట్ చేసిన అని చెప్తుంది. సో వీళ్ళిద్దరు డిస్కషన్ ఇలా ఉంటే నిఖిల్ వచ్చేసి నైనికని బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నాడు అనమాట.
బాయ్ ఫ్రెండ్ పేరేంటి చెప్పు అని నయనకి సిగ్గుపడిపోతుంది. యాక్చువల్గా వాళ్ళకి తెలుసు ఢీ షోలో చాలాసార్లు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు, వాళ్ళ మమ్మీ కూడా స్టేజ్ పైకి వచ్చింది, ఇండైరెక్ట్గా హింసించారు. అయితే ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, ఏం చేస్తుంటాడు మీ బాయ్ ఫ్రెండ్, ఏం పేరు చెప్పు అని అడుగుతుంటే వద్దు అని అంటుంది ఆమె. అరే మీ మమ్మీకి తెలుసు కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నగా నేను వద్దు, ఆ డిస్కషన్ వద్దు ఇప్పుడు అని చెప్తుంది. సోనియా కూడా జాయిన్ అయింది అందులో. ఆ తర్వాత మణికంఠ మళ్ళీ స్టార్ట్ చేశాడు సీత అండ్ సోనియాతో మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడింది అసలు ఎట్లా రీచ్ అవుతుందో, జనాలు ఏమనుకుంటున్నారో అని చెప్పేసి అంటున్నాడు. సో అంటుంటే అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు మాట్లాడేది నచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రతిదీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు, కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అని మోటివేట్ చేస్తుందన్నమాట. సో విష్ణుప్రియతో కూడా మాట్లాడాడు మణికంఠ. మార్నింగ్ లేచి విష్ణుప్రియ, నేను అసలు నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు అప్పటికే చాలా ఏడ్ చేసి నీ స్టోరీ చెప్పేసి అంతా ఉన్నావు, సో ఎందుకులే అని అనుకున్నా, కానీ నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నా చెక్ చేస్తున్నా అని చెప్పినావు, నన్ను నామినేట్ చేసినావు, అది నాకు నచ్చలేదు అని చెప్తుంటే వద్దు ప్లీజ్ ఇంకా మాట్లాడకు దాని గురించి, నేను ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి మళ్ళీ ఏడ్చాడు. వద్దు ఎంత ఏడవద్దు అనుకున్నా మళ్ళీ ఏడుపు వస్తుంది అనుకుంటూ ఏడుస్తున్నాడు పిల్లో అడ్డం పెట్టుకొని. సో ఆయనకు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఏడుపు, చాలా బాధ ఉంది లోపల, దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాడు. సో తర్వాత నాగమణికంఠను ఓదార్చే పనిలోనే ఉన్నారు అందరూ. ఓమాదిత్య గారు కూడా నువ్వు అంటే నాకు ఇష్టం, నీ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, లవ్ ఉంది, ఆయనకు వచ్చిన తెలుగులో చెప్తున్నాడు, నేను ఏం ఫీల్ కావట్లేదు అని చెప్తున్నాడు అనమాట. అక్కడ కూడా మణికంఠ మళ్ళీ ఏడ్చేశాడు. సో ఆ తర్వాత అందరినీ హౌస్ మేట్స్ని పిలిచి బిగ్ బాస్ మీరు 3 క్లాన్లుగా విడిపోవాలి అని చెప్పాడు. ముగ్గురు ఉన్నారు కదా చీఫ్స్, నయనిక, నిఖిల్ అండ్ యష్మి. సో ముగ్గురు క్లాన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లాన్స్ అంటే ఒక గ్రూప్ టైప్ అనుకోండి, ఇంకా ఒక గ్రూప్ లాగా ఏర్పడాలి అని చెప్పారు. ఇంకా సెకండ్ టాప్లో ఉన్న అంటే చీఫ్ కావడానికి ఒక అడుగు దూరంలో అయిపోయిన నబీల్, శేఖర్ బాషా అండ్ బేబాక్కకి వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాడు, మీరు ఎందులో కావాలంటే అందులోకి వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉంది అని చెప్పాడు. ఎవరు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఆఫర్ ఇచ్చాడు. దీంతో శేఖర్ బాషా యష్మిన్ సెలెక్ట్ చేసుకున్నాడు. బేబాక్క నిఖిల్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి అతని వైపు వెళ్ళిపోయింది. తర్వాత నబీల్ నయనిక వైపు వెళ్ళిపోయాడు, ఆమె టాస్క్స్ బాగా ఆడుతుంది, బాగా ఫోకస్ ఉందని చెప్పి ముగ్గురు క్లాన్స్గా విడిపోయారు. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రాసెస్ అంతా మొత్తానికి యష్మి క్లాన్లో అభయ్, పృథ్వీ, ఆర్జే, శేఖర్ భాష, ప్రేరణ ఉన్నారు. నిఖిల్ క్లాన్లో బేబక్క, సోనియా, మణికంఠ ఉన్నారు. నయనిక క్లాన్లో నబీల్, ఓమాదిత్య, సీత, విష్ణుప్రియ ఉన్నారు. నిఖిల్కి ఓన్లీ 3 వచ్చారు, వీళ్ళకేమో నలుగురు వచ్చారు. సో అందుకని వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పోటీ పెట్టాడు బిగ్ బాస్ యష్మి అండ్ నయనిక టీంకి మధ్యలో. గోల్ కొట్టు టాస్క్లో యష్మి టీం వాళ్ళు గెలిచారు ఫస్ట్ టాస్క్లో. సో ఇదంతా టాస్క్ అయిపోతే ఓకే, ఇదంతా టాస్క్ విషయం. ఇక వేరే విషయాలు, హౌస్లో జరిగిన విషయాలకు వస్తే కిచెన్లో పృథ్వీ వచ్చేసి కర్రీ తిన్నాడంట. సో బేబక్క అలా ఓన్లీ కర్రీ తింటే మళ్ళీ అందరికీ సరిపోదు కదా పృథ్వీ, అలా తినొద్దు ఇంకోసారి అని చెప్పి చెప్తుంది. ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నాడు, సీరియస్గా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన డిస్కషన్ వచ్చేసి టవల్ గురించి ఇది పెద్ద డిస్కషన్ అయిపోయింది. ప్రేరణ టవల్ ఓమాదిత్య గారు ఆయనది అనుకొని తీసుకొని యూజ్ చేశాడంట. సో దానికి ప్రేరణ చాలాసేపు డిస్కషన్ చేసింది. అంత అవసరం లేదు అనిపించింది యాక్చువల్గా చూసినప్పుడు, కావాలని అయితే చేయలేదు ఆయన, అదే చెప్తున్నాడు. కాకపోతే కొంతమందికి హైజీన్ ఉంటారు, ఓసిడి ఉంటారు, నచ్చదు. మన ఇంట్లో వాళ్ళు కూడా మన టవల్ని యూజ్ చేయడం నచ్చదు ఒకరిదొకరు. అలాంటి బయట వాళ్ళు ఎవరో యూజ్ చేసినప్పుడు నచ్చదు కొంతమందికి. కాకపోతే అది కావాలని జరిగింది కాదు, వదిలే అని హౌస్లో అందరు చెప్తున్నారు. కాకపోతే ఆమె దేంతోనో ఒక దాంతో ఒక గుర్తు పెట్టుకుంటే అయిపోతుంది కదా, అందరు పెట్టుకున్నారు కదా, మీరు కూడా పెట్టుకుంటే అయిపోయేది,
కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా అని చెప్పి అంటుంది. పాపం చాలాసార్లు ఓమాదిత్య గారు సారీ 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 అని చెప్పాడు. తనకైతే ప్రేరణకి కొత్త టవల్ పంపించారు, ఆరెంజ్ కలర్ది, కలర్ ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా. సో ప్రేరణ హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పింది. ఇంకొక డిస్కషన్, మేజర్ డిస్కషన్ నిన్న హౌస్లో బాత్రూమ్ గురించి. బాత్రూమ్ అంతా గలీజ్గా చేస్తున్నారని చెప్పేసి యష్మి, నిఖిల్, అభయ్ వీళ్ళంతా బయట డిస్కస్ చేసుకున్నారు. వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తే సోనియా అండ్ మణికంఠ ఉన్నారు, వాళ్ళే క్లీన్గా చేయలేదంట. సో యష్మి ఇండైరెక్ట్గా చెప్తుంది, నీట్గా చేయండి, మేము బాత్రూమ్ డిపార్ట్మెంట్ కాబట్టి చెప్తున్నా, ఒక్కరికని కాదు అందరికీ చెప్తున్నా అని అనింది. అయితే సోనియా ఇంకా అట్లయితే అందరూ ఉన్నప్పుడు పిలిచి చెప్పు అని అనింది. సో నేను అందరికీ చెప్తున్నా, నీకు ఒక్కదానికే కాదు, ఇంకా వెళ్ళి అడుగు అని అనింది. సో సోనియా ఏమంటుందంటే, అరే ఏమవుతుంది, అదేమన్నా పెద్ద ప్రాబ్లమ్మా, ఎవరు వెళ్తున్నారో వాళ్ళు క్లీన్ చేసుకొని వెళ్ళాలి అని అంటుంది. నేను అందుకే అనింది, సోనియా అక్క రూల్స్ పెడుతుంది అని ఫాలో కాదని. శేఖర్ భాష గారు కింద ఆరెంజెస్ పడి ఉన్నప్పుడు పడేసినప్పుడు లేదా దాంతో ఆడుకొని తిన్నప్పుడు గట్టిగా మాట్లాడినామే, ఈ వాష్రూమ్స్ మాత్రం హైజీన్గా ఉంచకపోతే ఏమవుతుంది అని అంటుంది. సో ఆమెకు నచ్చినట్టు మార్చేసుకుంటుంది సిచ్యువేషన్, ఆమెకు నచ్చినట్టు మాట్లాడుతుంది, ఎవ్వరికి ఆమెతో గట్టిగా వాదించడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తుంది. అంత స్కిల్స్ ఉన్నాయి ఆమె దగ్గర. సో ఇలా మణికంఠ కూడా అంతే, కొంచెం హ్యుమానిటీగా ఆలోచించాలి, మీరు అసలు మాకు స్పేస్ ఇవ్వట్లేదు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు అని అనింది. మొత్తానికైతే వాష్రూమ్లో ఈ డిస్కషన్ జరిగింది. సోనియా అయితే ఆమె చేస్తే ఒకలాగా, వేరే వాళ్ళు చేస్తే ఒకలాగా మాట్లాడుతుంది. ఏదైనా రూల్ అంటే రూలే, కానీ ఆమెకు మాత్రం వర్తించదు అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇది జరిగింది. మొత్తానికైతే లాస్ట్లో టాస్క్ పెట్టారు నైనిక అండ్ యష్మి గ్రూప్కి మధ్య. అందులో నైనిక టీం గెలిచింది, యష్మి టీం గెలిచింది. అబ్బాయి చాలా బాగా ఆడాడు టాస్క్. అందరూ అబ్బాయి ఆట గురించి మెచ్చుకుంటున్నారన్నమాట, అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక దిక్కు డైవర్ట్ చేస్తూ ఇంకో దిక్కు బాగా ఆడాడు, మంచి స్ట్రాటజీ అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఈరోజు ఇంకొక టాస్క్ ఉండబోతుంది. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.